గాడ్ పవర్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నంది యాదవ్. సో నేను ఇలాంటి కార్ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. సో ఈరోజు మనం వచ్చేసినాము డీజిల్ వర్నా వేరియంట్ రివ్యూ చేయడానికి. సో దిస్ ఈస్ ద 2022 అండ్ 2023 మిడ్ వర్షన్ అని చెప్పేసి అనుకో. సో యాజ్ యూ పీపుల్ నో, వర్నా అయితే కొత్త మోడల్ అయితే మనకు ఫేస్ లిఫ్ట్ రాబోతుంది 2023లో. ఫేస్ లిఫ్ట్ వచ్చే ముందు వర్నా పాతది ఎట్లా ఉందని చెప్పేసి ఒక చిన్న రివ్యూ చేద్దామని చెప్పేసి వచ్చిన. సో నేను స్పెషల్లీ ఇప్పుడు వర్నా చేయడానికి ఎందుకు వచ్చినా అని చెప్పేసి అంటే, సెడాన్ సెగ్మెంట్లోనే దిస్ ఇస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కార్ విచ్ హ్యావ్ డీజిల్ ఇంజన్. సో వర్నా ఈజ్ ఫేమస్ ఫర్ డీజిల్ ఇంజన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ ఏదైతే వస్తుందో దాంట్లో డీజిల్ ఇంజన్ అయితే వస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఎంత స్పోర్టీగా ఎంత స్టైలిష్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క యంగ్స్టర్స్కి ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ కార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అందరు కూడా దిల్ ఖుష్ అయిపోతుంది కార్ చూడగానే. సో నాకు కూడా చాలా ఫేవరెట్ కార్ ఇది వర్నా. ద నేమ్ ఈజ్ బ్రాండ్. వర్నా అనేది ఒక బ్రాండ్ లాగా చూస్తారు, బట్ ఇట్స్ ఏ హ్యూండై వర్నా. సో దిస్ ఇస్ ద టాప్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ వర్షన్ మాన్యువల్ ఇంజన్. సో చలో ఒకసారి పోయి ఒక చిన్న లుక్ అయితే వేసుకొని కార్ ఎట్లుందని చెప్పేసి అండ్ మనం ఒక చిన్న డ్రైవ్ కూడా వేసేద్దాం. సో దిస్ ఇస్ ద వర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ మోడల్ వెహికల్ ఇది. సో మనకి దీంట్లో ఏం ఫీచర్స్ వస్తున్నాయో చూసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రంట్ ఫేస్ చూసుకున్నట్లయితే వైట్ అండ్ బ్లాక్లో మనకి మంచిగా కొడుతుంది. బండి అయితే లుక్ అనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడైతే హ్యూండై లోగో వస్తుంది. అండ్ పక్కన చూసుకున్నట్లయితే డార్క్ క్రోమ్లో అయితే వస్తుంది ఇది. సో ఇది మీకు రిఫ్లెక్షన్ చూడండి, క్రోమ్లో చాలా ఎక్కువ రిఫ్లెక్షన్ ఉంటుంది, డార్క్ క్రోమ్లో కొంచెం రిఫ్లెక్షన్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ ఇది కొంచెం ప్రీమియం కనిపిస్తుంది మనకి. ఇది మాత్రమే కాకుండా కింద మనకి లిప్లో కూడా బంపర్ లిప్ కూడా మనకి డార్క్ క్రోమ్లో ఇచ్చారు. సో ఇది ఫ్రంట్లో గ్రిల్ వస్తుంది. ఇంత పెద్ద గ్రిల్ మన వాళ్ళు నార్మల్గా ఇంతకుముందు ఏంటంటే వర్నాలో గ్రిల్ చేంజ్ చేస్తుండే మన వాళ్ళు ఆఫ్టర్ మార్కెట్లో. కాకపోతే వర్నాలో మనకి హ్యూండై నుంచి మనకి అయితే డార్క్ క్రోమ్లో గ్రిల్ అయితే వస్తుంది. అండ్ హెడ్లైట్స్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇవి ఎల్ఈడి హెడ్లైట్ అయితే వస్తుంది. అండ్ కంటిన్యూ డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయి మనకి. డే టైమ్ రన్నింగ్ లైట్స్ అయితే వస్తాయి. అండ్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ వస్తుంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే మనకి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. గ్లాస్ బ్లాక్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ కవర్ అయితే వస్తుంది. సో ఇదనమాట మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే. అండ్ మన సైడ్ చూసుకున్నట్లయితే వెహికల్ వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ అలో వీల్స్ అయితే వస్తాయి మనకి దీంట్లో. అండ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 195, 55, R16 ఇంచ్ అలో వీల్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అండ్ రైట్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి ఈ మోడల్లో. అండ్ డ్యూయల్ టోన్ అలో వీల్స్ ఇవి. సో ఇవి బ్లాక్లో కూడా బాగుంటాయి. అండ్ సిల్వర్ మన వైట్ కలర్లో కూడా మంచిగా కొడుతుంది అలోయిస్ అయితే. నాట్ అంటే అవుట్డేటెడ్ అయితే కనిపించవు, డెఫినెట్లీ మంచిగా అయితే కొడుతుంది. ఇప్పుడు కూడా నాకు ఈ 2023లో కూడా మనకి వర్నా వచ్చేసి మనకి మేబీ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇదే సేమ్ మోడల్ ఇది వస్తుంది. జస్ట్ లైట్ కాస్మెటిక్ చేంజెస్ అయితే అయినాయి. అయినప్పుడు కూడా వెహికల్ మనకైతే అవుట్డేటెడ్ అనిపించదు. అండ్ మనం సైడ్ నుంచి లుక్ చూసుకున్నట్లయితే చూడండి మస్తు కొడుతుంది. సో బండి చూస్తే ఒక పడవలాగా అనిపిస్తుంది. సో మన స్లాంగ్లో చెప్పుకోవచ్చు, ఇదైతే ఒక పడవ అంటారు మన వాళ్ళు అయితే. సో ఇంత పొడవు కారు. అండ్ మీరు పైన డిజైన్ చూడండి, కొంచెం కూపే మోడల్లో వస్తుంది. సో మార్కెట్లో ఉన్న సెడాన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అవి నార్మల్గా మనకి ఇట్లా స్ట్రేట్ వచ్చేసి రూఫ్ అనేది ఇట్లా లైట్గా ఇంక్లైన్ ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం కూపే డిజైన్ అయితే ఉంటుంది. మీరు రేర్లో చూడండి, ఇక్కడ కొంచెం ఇట్లా కర్వ్ అయితే ఉంటుంది. సో అదనమాట మస్తు స్టైలిష్ కొడుతుంది. అండ్ మనం రేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి, రేర్ సెక్షన్ చూడండి. నాకు బండి ఫ్రంట్ ఎంత మంచి అనిపిస్తుందో రేర్ కూడా ఫుల్ స్టైలిష్ అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఈ లైట్స్. సో మనకి ఇవి డిఆర్ఎల్ ఆన్ అవుతుంది మనకి నైట్ టైం. ఎప్పుడైతే మనం హెడ్ లైట్స్ ఆన్ చేస్తామో అప్పుడు డిఆర్ఎల్ అయితే ఆన్ అవుతుంది. సో ఇదంతా ఒక డిజైన్ ఇట్లా బట్ ఒక కర్వ్స్ లా వస్తాయి. ఒక సిరీస్లో అరేంజ్ చేసినట్టు ఒక లైట్స్ అయితే మంచిగా అనిపిస్తాయి. ఇవి అంతా డిఆర్ఎల్ కూడా ఆన్ అయిపోయి. సో అది. అండ్ మనకి రేర్లో కూడా హలోజన్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి రివర్స్ ల్యాంప్ అయితే వస్తుంది. దిస్ ఇస్ ద టైల్ సెక్షన్. అండ్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఎస్ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షనల్కి మనకి డిఫరెన్స్ ఏమో కనిపిస్తుంది స్టిక్కరింగ్లో. జస్ట్ ఫీచర్స్ లోపల కొంచెం చేంజ్ ఉంటాయి అంతే. అండ్ మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 4 పార్కింగ్ సెన్సర్ వచ్చేసినాయి. అండ్ కింద వచ్చి మనకి బంపర్కి కూడా అదే డార్క్ రూమ్ అడిషన్ అయితే ఇచ్చారు. సో దట్ ఇంకా స్పోర్టీగా అనిపిస్తుంది వెహికల్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవేంటి డిజైన్ ఇచ్చారు కానీ దిస్ ఆర్ నాట్ ప్రాక్టికల్, జస్ట్ డిజైన్ అది. అండ్ మనకి హ్యూండై లోగో వస్తుంది. ఇక్కడ వచ్చి వర్నా వస్తుంది. అండ్ రేర్ వ్యూ కెమెరా, రివర్స్ కెమెరా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రేర్ విండ్షీల్డ్ పైన మనకి డీఫోగర్ అయితే వస్తుంది. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వస్తుంది. అండ్ షార్క్ ఫైన్ యాంటీనా, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ విండో కానీ చూడండి, స్టార్టింగ్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఎడ్జ్ వరకు అయితే వస్తుంది. లైట్ కర్వ్ అయితే వస్తుంది. సో మనకి టాప్ మోడల్లో ఈ క్రోమ్ పార్ట్స్ అనేటివి ఇంకొంచెం కార్ డిజైన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ చెప్తున్నా కదా, చాలా క్లాస్గా చాలా రిచ్గా అనిపిస్తుంది కార్ అయితే. అండ్ మనము లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూసుకోండి పైన సన్ రూఫ్. సో మీకు ఇది వైట్ కలర్ కాబట్టి మీకు సన్ రూఫ్ అని డిఫరెన్స్ అనిపిస్తుంది. బ్లాక్ కలర్ తీసుకున్నాను అనుకోండి, అసలు మీకు అక్కడైతే మీకు సన్ రూఫ్ ఉన్నది కూడా అర్థం కాదు. సో అదనమాట. సో మొత్తం డార్క్ ఉంటుంది కదా వెహికల్. అండ్ డార్క్ రూమ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మస్తు కొడుతుంది బండి మాత్రం. అండ్ సైడ్ మనం మాట్లాడుకున్నట్లయితే ఒక బాడీ కలర్ ఓవర్బిఎంస్ అయితే వస్తాయి. దానిపైన మనకి ఇండికేటర్స్ కూడా మనకు ఓవర్బిఎం పైన అయితే మౌంటెడ్ అయి ఉంటాయి. సో చలో మనం అయితే ఒకసారి లోపలికి వెళ్ళిపోదాము వెహికల్కి. డోర్లో మనకి ఇక్కడ సాఫ్ట్ అయితే వస్తుంది. అండ్ డోర్ కంట్రోల్స్ వచ్చేసి మనకి విండో అప్ అండ్ డౌన్ కంట్రోల్ వస్తుంది. లాక్ ఓపెనింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి సిల్వర్ టచ్లో ఇచ్చారు. అండ్ వర్నాలో ఒక
పెద్ద డిసడ్వాంటేజ్ ఏమనుకోవచ్చు అంటే, డిసడ్వాంటేజ్ అని చెప్పలేము కానీ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే బ్యాక్ సీట్స్ లో మనకి స్పేస్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి అంటారు. అది కూడా చెక్ చేద్దాం మనము స్పేస్ ఎట్లుంది అనేది. అండ్ ఇక్కడ ఫీచర్స్ వచ్చి మనకి మధ్యలో మనకి కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి 2, అండ్ ఇది 2 హెడ్స్ అయితే వస్తాయి మనకి. మధ్యలో ఒక చిల్డ్రన్ అట్లా కూర్చోవచ్చు. కొంచెం లైట్ గా హంప్ ఉంటుంది మధ్యలో. అండ్ ఇక్కడ వచ్చి మనకి చార్జింగ్ సాకెట్ అయితే ఇస్తున్నారు ఒకటి. వచ్చేసి ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి, మీకు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ సీట్స్ నుంచి మనకి ఇక్కడైతే మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఇస్తారు అక్కడ. సో అది ఇక వెనకైతే ఇక ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు. సో చలో మనమైతే డ్రైవింగ్ సీట్ నుంచి స్టార్ట్ చేసేద్దాము. కీ చేస్తా. సో మనకి హ్యూండై నుంచి ఈ కీ అయితే వస్తుంది. కీ ఫీచర్స్ వచ్చి మనకి లాక్, అన్లాక్, బూట్ ఓపెన్, హోల్డ్ ఫర్ హార్న్. సో ఇది అండ్ మీకు రిక్వెస్ట్ సెన్సార్ కూడా వస్తుంది మీకు ఇక్కడ. మనం ఒకసారి లాక్ చేసేద్దాం. వెహికల్ లాక్ చేసినాం కదా, జస్ట్ మనం చేతిలో పట్టుకొని క్లిక్ చేసేసి ఓపెన్ చేసేసి అయిపోతుంది. సో మనము డ్రైవర్ సైడ్ రోడ్ నుంచి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ అయితే వస్తుంది, ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి హార్డ్ ప్లాస్టిక్ వస్తాయి. మనకి బాటిల్ హోల్డర్ అండ్ సమ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే వచ్చింది. ఆల్ 4 పవర్ విండోస్ అయితే మనకి కంట్రోల్స్ అయితే ఇక్కడ నుంచి ఉంటాయి. అండ్ మనము ఓవర్విఎం అడ్జస్టబుల్ ఓవర్విఎం కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ సిల్వర్ కలర్లో ఇచ్చారు. మనము డాష్ మీదకి వెళ్ళిపోయినట్లయితే ఎండ మాత్రం గట్టి కొడుతుంది. ఫస్ట్ ఏసీ ఆన్ చేసుకుంటాము బండ్లో. పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తాం మనకి దీంట్లో. సో మనం డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్స్ ఏం నోటీస్ చేసిన అంటే దీంట్లో ఈ స్క్రీన్ ఇదంతా ఏదైతే క్లస్టర్ ఇదంతా ఉందో ఇదంతా కొంచెం డ్రైవర్ సైడ్ అయితే టిల్ట్ అయి ఉంటుంది. సో లైట్ స్ట్రైట్ కాకుండా కొంచెం ఇట్లయితే తిరిగి ఉంటుంది ఆ సైడ్ అయితే. సో చాలా ఫీచర్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మనకి ఇక్కడ మనకి హెడ్లైట్ లెవెల్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి కంట్రోల్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది ఉంది కదా. సో దీని బ్రైట్నెస్ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, హై అండ్ లో చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ స్విచ్ వచ్చేసింది. అండ్ స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఫ్లాట్ బాటింగ్ స్టీరింగ్ వీల్ అయితే రాలేదు, మేబీ అప్కమింగ్ వర్ణాలు వస్తుందేమో. స్టీరింగ్ పైన మనకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ సంబంధించిన కంట్రోల్స్ అయితే వస్తాయి. ఇక్కడ సైడ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించిన కంట్రోల్స్ అయితే వస్తాయి. కాల్ లిఫ్టింగ్, కట్ చేయడం, అవన్నీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వైపర్ కంట్రోల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్స్ అండ్ హెడ్ లైట్స్ సంబంధించిన కంట్రోల్స్ అయితే వస్తాయి. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి చూస్తున్నారా, ఇది వచ్చేసి మనకి స్పీడోమీటర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్పిఎం మీటర్ అనమాట. మీకు నంబర్స్ కూడా చూపిస్తుంది. ప్రెసెంట్ ఐడియల్ గా ఉన్నప్పుడు 0.8 అంటే 800 RPM లో నడుస్తుంది మనకి ఐడియల్ కండిషన్ ఉన్నప్పుడు. సో మనం ఒకసారి ఎంఐడి కూడా కొంచెం చేంజ్ చేయడానికి చూసాము. సో మనకు లైట్స్, డోర్స్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసి చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనము ఎంఐడిలో. టైర్ ప్రెజరింగ్ మానిటర్ సిస్టమ్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. అంత డీటెయిల్ అయితే మనం వచ్చే అప్కమింగ్ వర్ణాలు అయితే చూసాము. సో అవన్నమాట దీనిలో అయితే మీకు చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. అట్లా చేసుకుంటూ పోతే చాలా అంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. స్టీరింగ్ చూసుకున్నట్లయితే మనకి లెదర్ ఫినిషింగ్ అయితే వస్తుంది, ప్రీమియం అనిపిస్తుంది పట్టుకున్నప్పుడు. అండ్ మధ్యలో మనకి వచ్చేసి హ్యూండై లోగో అయితే వచ్చింది. అండ్ హార్డ్ ప్లాస్టిక్ తో వస్తాయి మొత్తం మనకి. గ్లోబ్ చూసుకున్నట్లయితే మనకి కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది మనకి దీంట్లో. ఎనఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. సో మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి 18 స్క్రీన్ అయితే వస్తుంది మనకి. అండ్ దీంట్లో మనకి ఫోన్, మ్యాప్, రేడియో అండ్ ఎవ్రీథింగ్ అయితే వస్తుంది. నావిగేషన్ కూడా వస్తుంది మనకి. యాపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే వస్తుంది మనకి దీంట్లో. ఇక్కడ మనకి నావిగేషన్ ఏవైతే డ్రైవర్ కి సంబంధించిన కంట్రోల్స్ ఏవైతే కావాలో సో అవి మాత్రం మనకి బటన్స్ లో ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ నెసెసరీ అని చెప్తాను నేను. ఎంత ప్రీమియం కార్ అయినప్పటికీ కూడా టచ్ కంటే కూడా మాన్యువల్ ఇస్తేనే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే సో దట్ డ్రైవర్ అనేది డిస్ట్రాక్ట్ కాడు, ఈజీగా ఆపరేట్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. సో మనం ఉన్న ప్రజెంట్ ఈ వర్ణాలలో ఏంటంటే మనకి ఫ్రంట్ మాత్రమే వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయి. ఒకసారి నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా వెంటిలేటర్ సీట్స్ ఎట్లుంటాయి అనేది. సో ఆన్ చేసిన నథింగ్, ఇప్పుడైతే ఏం అనిపిస్తలేదు. యా ఇప్పుడు అనిపిస్తుంది నాకు బ్యాక్ లో కూడా. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ఎయిర్ అయితే వస్తుంది మనకి. కానీ ఇవి వచ్చి మనకి లెదర్ సీట్స్ అండ్ మీకు వైట్ కలర్ కాకుండా బీచ్ కలర్ ఇచ్చారు కదా. సో దట్ మీకు మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వైట్ ఏంటంటే చాలా జల్దీ మరకలు అంటే చేస్తాయి, బీచ్ కలర్ ఏంటంటే కొంచెం ఈజీ టు మెయింటైన్ ఉంటుంది. సో అదనమాట. ఇక్కడ మనకి వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయి. సో ఓన్లీ ఫ్రంట్ సీట్స్ ఆర్ వెంటిలేటెడ్ అనమాట. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే వచ్చినాయి. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. ఈ పిన్ చేసినామంటే మనకి లైటర్ పోర్ట్ అయితే వస్తుంది. ఈ పిన్ యూజ్ చేసినప్పుడే మీకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే వర్క్ చేస్తుంది. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇవైతే మనకి ఇక్కడ వచ్చేసినాయి. అండ్ ఆటో డిమింగ్ IRVM అయితే వస్తుంది మనకి. ఇక్కడ వచ్చి మనకి మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ మనకి లైట్ ఇవ్వలేదు, బట్ మధ్యలో అయితే మనకి లైట్స్ అయితే వస్తాయి 2 సైడ్స్ కూడా. క్లిక్ చేయాలి మీరు, క్లిక్ చేసేసి ఆన్ ఆఫ్ అవుతుంది. సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ మనకి మిర్రర్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనము సన్ రూఫ్ అయితే ఓపెన్ చేద్దాం ఫర్ ది ఫస్ట్ టైం. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా సన్ రూఫ్ ఉన్న కార్ అయితే యూజ్ చేస్తున్నా అండ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇది వచ్చి మనకి మాన్యువల్ ఉంటుంది. దాని తర్వాత సో ఎక్కువ స్పేస్ అయితే లేదు. అండ్ స్పెషల్లీ మన వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే మన వాళ్ళు చాలా వరకు యూజ్ చేస్తారు ఇట్లా కాబట్టి. సో సన్ రూఫ్ అనేది బయటికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయడానికి కాదు. సన్ రూఫ్ అనేది జస్ట్ ఏంటంటే కొంచెం ఏరియా ఫీల్ కావడానికి, కొంచెం మనకి క్యాబిన్లో కొంచెం స్పేషియస్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ లైట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేసిన అనుకోండి, ఇది మొత్తం కొంచెం డార్క్ అనిపిస్తుంది. సో ఈ లైట్ కావాలంటే ఈ లైట్ అట్లనే కొంచెం మీరు పైన స్కైని కూడా కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే ఇట్లయితే యూజ్ చేసుకోవచ్చు. సో బయటకే వెళ్ళకండి, అదొక చిన్న ఏమంటారు సజెషన్. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చి మనకి 2 కప్ హోల్డర్స్ అయితే వస్తాయి మనకి. ఆర్మ్రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఉంటుంది.
దీని కింద కొంచెం స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందాక ఏదైతే నేను చెప్తా అని చెప్పేసి అన్నానో సో దాని గురించి అయితే మాట్లాడుకోం. అదేంటంటే రేర్లో మనకి వర్ణాలో స్పేస్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పినా కదా. కాకపోతే మా బ్రదర్ అయితే కూర్చున్నాడు నవీన్. సో ఎట్లా అనిపిస్తుంది నవీన్? కొంచెం లెగ్ రూమ్ తక్కువ అనిపిస్తుంది అంతే. తక్కువ అనిపిస్తుంది అంటే డిస్కంఫర్టబుల్ ఉన్నావా? ఓకేనా? ఇప్పుడే కంఫర్టబుల్ గా ఉన్నా, కాకపోతే లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం కాలు జరుపుకోవడానికి యా అంటే మరి మీరు అనుకున్నంత మనం అనుకున్నంత చాలా ఎక్కువ టైట్ అయితే లేదు, అంత రేట్ అయితే ఏం లేదు. కూర్చోవచ్చు. 6 feet ఇంతకు నువ్వు వచ్చినావు. యా నేను కూర్చొని అడ్జస్ట్మెంట్ చేసుకున్న సీట్ అనమాట. నీ రూమ్ అయితే ఓకే ఉంది. హైట్ వచ్చేసి సో హెడ్ రూమ్ కూడా ఓకే ఉంది, మరి ఎక్కువ లేదు. సడన్ కి ఏదైతే హెడ్ రూమ్ ఉండాలో ఆ హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ కూడా ఓకే ఉంది. ఈ కార్ లో రేర్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే సన్ షేడ్ అయితే వస్తుంది, కటన్ అయితే వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఎండ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి హెడ్ పైన వస్తుంది డైరెక్ట్ గా. అట్లా అని చెప్పి కటన్ అయితే వస్తుంది మనకి. సో 2023లో ఉన్న కార్స్ తో కంపేర్ చేస్తే ఈ కార్ అయితే అవుట్డేట్ అయితే ఎక్కడ నుంచి కూడా అనిపించదు. ఫీచర్స్ కూడా ఏవైతే కావాలో అన్ని ఫీచర్స్ అయితే వచ్చినాయి మనకి దీంట్లో. అండ్ సో సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ లో మనకి బేస్ మోడల్ నుంచి మనకి స్టాండర్డ్ గా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. కాకపోతే టాప్ మోడల్ కాబట్టి S6 ఆప్షనల్ కాబట్టి దీంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సో ఫ్రంట్ సైడ్ అయితే 2 వస్తాయి అండ్ సైడ్స్ కటన్స్ అయితే వస్తాయి 2. సో అవన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ABS అండ్ EBD అవైతే వస్తాయి. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా కవర్ చేసిన చెప్పేసి అనుకుంటున్నా. సో చలో మనమైతే ఒక చిన్న స్పిన్ అయితే వేసి చూద్దాము కార్ ఎట్లుందని నడపడం ఫస్ట్ టైం. సో నేను ఇంతకుముందుకు అయితే వర్ణ నడిపినా కదా, అదైతే ఫస్ట్ జనరేషన్ అనమాట. సో ప్రజెంట్ ఈ వర్ణ అయితే ఇప్పుడు నేను ఫస్ట్ టైం నడిపోతున్నా. ఎట్లుంది అనేది హానెస్ట్ గా చెప్తాను, ఎట్లా అనిపిస్తే అట్లా చెప్తాను అయితే. మనకి దీంట్లో 6 speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకోలేదు, ఇంజన్ స్పెక్స్ కూడా చెప్పేసాను మీకు. చలో ఈ కార్లో మనకి 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తాయి. దోస్ ఆర్ ఏది అమ్మో కొంచెం హెవీగా ఉంది. 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తాయి. వచ్చేసి ఒకటి పెట్రోల్, ఒకటి డీజిల్ అండ్ పెట్రోల్ టర్బో. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. మనకి దీంట్లో పవర్ ఫిగర్స్ వచ్చేసి 117 PS ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 250 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ మిషన్. అండ్ మనకి పెట్రోల్లో చూసుకున్నట్లయితే 115 PS ఆఫ్ పవర్ అండ్ 143 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మనకి నార్మల్ పెట్రోల్ ఇంజన్లో. సో ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ ఇప్పుడు ఏవైతే నేను చెప్పినో దాంట్లో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు మాన్యువల్ అయితే ఉంది. అండ్ ఇంకోటి పెట్రోల్ ఇంజన్ వస్తుంది, అదేంటంటే 1 లీటర్ టర్బో ఇంజన్. దాంట్లో మనకి ఓన్లీ ఆటోమేటిక్ ఆప్షన్ అయితే వస్తుంది. సో అదనమాట. దాంట్లో మనకి 3 సిలిండర్ ఇంజన్ వస్తుంది. అండ్ అది వచ్చేసి మనకి పవర్ ఫిగర్స్ వచ్చేసి 120 PS ఆఫ్ పవర్ అండ్ 172 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో జల్దీ మనం ఇదైతే మూసేసి మనం జల్దీ డ్రైవ్ కూడా కొట్టేసేద్దాము, ఎట్లుందని చూసుకోదాము. చలో దానికంటే ముందు మీ అందరికైతే తెలుసు నాకు సెడాన్ అంటే ఎంత ఇష్టము. సో అది ఫస్ట్ టైం నేను వర్ణ అయితే నడపబోతున్నా. డ్రైవింగ్ ఎట్లుంటుందో చూద్దాం. చలో రేర్ వ్యూ కెమెరా కూడా చూపిస్తుంది ఎట్లుంది అనేది. సో ఒకటి చూసుకోండి. సో మనకు అడాప్టివ్ గైడ్ లైన్స్ అయితే వస్తాయి మనకి, చూస్తున్నారా? స్టీరింగ్ ఎటు కట్ చేస్తే అటైతే గైడ్ లైన్స్ అయితే వస్తాయి మనకి. కెమెరా క్వాలిటీ అయితే ఓకే ఉంది. సో స్టీరింగ్ అయితే చాలా అంటే చాలా లైట్ ఉంది, సూపర్ లైట్ అనిపిస్తుంది నాకు అయితే స్టీరింగ్. సెడాన్ అంటే సెడానే, కంఫర్టబుల్ అంటే మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. క్యాచ్ చేసానంట నీ అన్న లేదు ఒక 1 hourలో. గైస్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్ కాబట్టి సో సీట్ బెల్ట్ అయితే వేసుకోవాలి. మంచిగా వెంటిలేటర్ సీట్స్ ఆన్ చేసుకున్నా, ఇంకా నేను మంచి సీట్ నుంచి ఏసీ వస్తుంది, మంచి ఏసీ వేసుకొని మంచిగా కంఫర్టబుల్ ఉంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను సెడాన్ అయితే నడుపుతున్నా. సో మంచిగా ఉంది ఇంప్రెషన్ మాత్రం. మంచిగా లో కూర్చున్నాము అంటే గ్రౌండ్ కొంచెం దగ్గరలో కూర్చున్నట్టు అనిపిస్తుంది అండ్ స్టెబిలిటీ అనిపిస్తుంది. ఇప్పుడు SUV అనుకోండి ఇట్లా కట్టు కొడితే కొంచెం ఇట్లా బాడీలో అనేది ఎక్కువ ఉంటుంది, ఒక సెడాన్లో మాత్రం మంచిగా ఉంది. బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మనకి కూర్చొని నిలబడడానికి కంఫర్టబుల్ ఉండదు పేరెంట్స్కి, అట్లా అని చెప్పి చాలా కిరాక్ పవర్. పవర్ ఎట్లా అయితే పవర్ అయితే మంచిగా అంటే డీజిల్ ఇంజన్, మనకి డీజిల్ ఇంజన్ అలవాటు ఉంది కాబట్టి కొంచెం పవర్ఫుల్ అయితే అనిపించింది. అంటే మన SUV కదా ఇది సెడాన్ కాబట్టి కొంచెం పవర్ఫుల్ అయితే అనిపించింది. మరీ అంత స్పేస్ కూడా లేదు కదా మరి ఎక్కువ గుంజలిక కూడా. సో రైట్ ట్రై చేస్తే పవర్ఫుల్ అయితే అనిపించింది.
డ్రైవింగ్ కూడా కొట్టేసేసిన, మస్తు ఉంది కార్ మాత్రం. అండ్ థ్యాంక్స్ టు గీతా హ్యూండై నాచారం ఫర్ గివింగ్ మీ దిస్ కార్, డ్రైవింగ్ ఇచ్చినందుకు అండ్ రివ్యూ చేసుకోవడానికి ఇచ్చినందుకు మస్తు హెల్ప్ అయింది రివ్యూ చేయడం వల్ల. అండ్ డ్రైవ్ మాత్రం క్రియాక్ ఉంది, ఫుల్ ఖుషి అయిపోయినా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోప్ యూ ఫుల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో మీద నచ్చిందని చెప్పేసి అనుకున్నా. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.